విజయసాయిరెడ్డి లేని లోటు ఏ మేరకు ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి? ఏముండదండి అనేవాళ్ళు ఉంటారు. ఉండేది ఉంటుంది. ఎలాగా లోటు ఎందుకు ఉండదు అంటే, మాస్ పాలిటిక్స్కి అయితే విజయసాయిరెడ్డి వల్ల ఎలాంటి ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఒక పెద్దిరెడ్డి లాంటో, లేకపోతే ఒక బొత్స సత్యనారాయణ లాగానో, ఒక మిథున్ రెడ్డి లాగానో, లేకపోతే కనుక ఈ పార్టీ ఒక కొడాల నానిలా, వీళ్ళంతా మాస్ క్యారెక్టర్లు. వల్లభనేని వంశీ కానీ, అంటే జనంలోకి వెళ్తే 10,000 మందిని పోగేసుకోగలిగినటువంటి వాళ్ళు. అలాంటి క్యారెక్టర్ కాదు విజయసాయిరెడ్డి. ఇది క్లాస్ క్యారెక్టర్, పెద్ద మనుషుల వ్యవహారం. అంటే మోడీ అమిత్ షాలతో డీలింగ్స్ మెయింటైన్ చేయడం, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి అన్నటువంటిది ఇక్కడ పార్టీ అధినాయకత్వం చెప్పడం, వీళ్ళ అభిప్రాయాలు వాళ్ళ దగ్గర చెప్పి మధ్య మార్గంగా పనులు చేయించడం, ఓ రకంగా పవర్ బ్రోకింగ్కి బాగా ఉపయోగపడేటటువంటి అంశం. అలాగే గ్రౌండ్ లెవెల్లో కూడా అడ్మినిస్ట్రీరియల్ వర్క్కి మంచి అద్భుతమైనటువంటి పని చేయగలుగుతారు. ఎట్లాగా అంటే సంస్థాగత నిర్మాణం, పార్టీ బూత్ స్థాయి కమిటీలు, ఆపై కమిటీలు ఇట్లాగా వీటన్నిటిని, అట్లాగే ఫర్ ఎగ్జాంపుల్ ఆయనకి పార్టీ అప్పట్లో వివిధ విభాగాలకు సంబంధించినటువంటిది అప్పచెప్పారు. ఆ విభాగాలన్నీ ఎలా పనిచేయాలి, ఏం చేయాలి, వాళ్ళందరికీ తర్వాత కాలంలో ఎట్లాంటి అవకాశాలు ఇస్తారు, ఎట్లాంటిది వాళ్ళని కౌన్సిలింగ్ చేయటం. అంటే ఆవేశపూరిత రాజకీయం ఒకళ్ళు చేస్తుంటే ఆలోచనాత్మక రాజకీయం మరొకళ్ళు చేస్తూ ఉండాలి. అంటే ఒకళ్ళు తిడతంటే ఇంకొకళ్ళు బుజ్జగిస్తూ ఉండాలి. ఇది రాజకీయాల్లో సహజంగా జరుగుతుంది. తెలుగుదేశం పార్టీలో అది కనబడుతుంది, జనసేనలో తక్కువగా ఉంటుంది. ఈ మధ్యకాలంలో సెటరేట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్. బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అట్లాంటి దానికి ఈయన బాగా సూట్ అవుతూ వచ్చారు. అయితే ప్రధానంగా ఎదురవుతున్నటువంటి సమస్య ఏంటంటే, విజయసాయిరెడ్డి తన స్థాయిని గుర్తించాలి అని కోరుకుంటారు. ఇక్కడ పార్టీలో వచ్చేటప్పటికి ఆయన్ని 6,000 కిందనే చూస్తున్నారు. ఏంటంటే ఆయన వల్ల పార్టీకి ఏంటి ప్రయోజనం, కానీ పార్టీ వల్ల ఆయన మాత్రం ఢిల్లీ పెద్దల దగ్గర మెప్పు పొందుతూ ఉంటారు. అట్లాగే మిగతా వాళ్ళతో ర్యాపో మెయింటైన్ చేస్తూనే ఉంటారు. పార్టీకి ఆయన వల్ల ఒరిగేది ఏంటి అన్నటువంటిది వీళ్ళ ఫీలింగ్. వీటన్నిటి మధ్యన విజయసాయిరెడ్డి పక్కకు వెళ్ళిపోతున్నటువంటిది అయితే ఖాయం. అదే సందర్భంలో ఆయన వల్ల పార్టీకి నష్టం ఖచ్చితంగా ఉంటుంది. ఆ నష్టాన్ని అంచనా వేయగలుగుతారా లేదా అన్నదే చూడాల్సి ఉంది.